హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎల్ ఫుడ్స్. నేను ఈరోజు మీకు సాంప్రదాయకమైన చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. సాంప్రదాయకమైన అని ఎందుకన్నాను అంటే వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ఫస్ట్ మనం ఉల్లిపాయని ముక్కలుగా కోసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి చీలికలు తీసుకోవాలి. ఒక ఉల్లిపాయని బద్దల్లా కోసి పెట్టుకోవాలి. తర్వాత గరం మసాలా అన్నమాట. దాంట్లో కొంచెం మనం టమాటా, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, తర్వాత వచ్చేసి లవంగాలు, తర్వాత చెక్క, తర్వాత 2-3 ఇలాచీలు తీసుకోవాలి. పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసేసి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, చికెన్ కదా. కొంచెం నూనె మరిగింది అని అనుకున్న తర్వాత ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకొని తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఇది కొంచెం కలే తిప్పాలి. దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా కొంచెం కరివేపాకు ఎక్కువ వేస్తాను ఫ్రెండ్స్ నేను, ఎందుకంటే పిల్లలు తినరు కదా. ఇలా కర్రీలో ఉన్నాయి వెళ్తూ ఉంటే వాళ్ళకి పోషకాలు వెళ్తాయని కరివేపాకు క్వాంటిటీ ఎక్కువే వేస్తాను నేను. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక వేయించి కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేస్తే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చినాక మనం వేయించుకున్నాము. దీంట్లో పచ్చి చికెన్ వేద్దాము. ఆల్రెడీ ఇందాక నేను కడిగి పెట్టుకున్నాను, అది వేస్తున్నాను. ఓకే, దీంట్లో కొంచెం తగినంత పసుపు, తగినంత సాల్ట్, చూసుకుని కొంచెం సరిపడా వేసాము. తర్వాత కొంచెం టేస్ట్ చూసుకున్న తర్వాత మళ్ళీ చాలకపోతే కొంచెం వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువైతే ప్రాబ్లం, కానీ తక్కువైతే వేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలాగా ఎల్లోగా వస్తుంది. కాసేపు దీన్ని ఇలా వేయించాలి, ఎందుకంటే దీని లోపల నీరు ఉంటుంది కదా, ఆ నీరు అనేది నీచు వాసన వస్తుంది. ఆ నీరు ఎగిరిందాక మనం వేయించుకున్నాం అనుకోండి, ఆ నీరు కాస్త ఎగురుతారు. అప్పుడు మనకి నీచు వాసన ఉండదు, స్మెల్ ఉండదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగా నూనె పైకి తేలుతూ ఉండాలి. కాస్త నీరు ఇంకిపోయింది అని మనకు తెలుస్తుంది, నూనె తెరులుతుంది చూడండి. సో ఇప్పుడు దీంట్లో మనం ఇందాక వేసిన గరం మసాలా అంతా దీంట్లో వేయాలన్నమాట. ఏమేమి వేసామంటే దీంట్లో ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా, చెక్క, లవంగాలు, ఇలాచి 2 ముక్కలు, ఇవన్నీ వేసి చేసాము. తగినంత అన్నీ చూసుకొని వేయాలన్నమాట. ఇందాక మీకు ఆల్రెడీ ప్లేట్లో చూపించాను. ఇది గరం మసాలా అన్నమాట. దీనికి చికెన్ కావాల్సిన మసాలా అంతా ఇది గ్రైండ్ చేసి పెట్టింది వేస్తున్నాను ఇప్పుడు నేను. ఇది వేసి కాస్త కలియబెట్టాలి, ఎందుకంటే ఇదంతా ముక్కలకి పట్టాలి కదా, మసాలా అంతా ముక్కలకి పట్టాలి కదా. దీంట్లో కాస్త ఇందాక నీరు ఇంకేటప్పుడే సగం పడ ఉడికిపోతుంది చికెను. ఇది ఒక 2-3 నిమిషాల పాటు ఇది మగ్గితే ఆ మసాలా అంతా చికెన్కి పట్టుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగా మసాలా అంతా కూడా ముక్కలకి పట్టుతుంది. అది నూనె కూడా తెరులుతుంది, కనబడుతుంది. సో దీంట్లో మనకు తగినంత గ్రేవీ కోసమని తగినంత వాటర్ పోసుకోవాలన్నమాట.
సరిపడా నేను వాటర్ పోసాను. ఇది కాస్త ఒక 5 నిమిషాల పాటు మగ్గాలి, ఎందుకంటే ముక్క ఉడకాలి కదా. ముక్క ఉడికితే ఆ తర్వాత మనకి ఫైనల్గా మనకి పైన కొత్తిమీర చల్లుకుంటే మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. వాటర్ పోసాం కదా, దీంట్లో సరిపడా కారం కూడా వేయాలి. సో కారం కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపి ఒక 5 నిమిషాల పాటు చూసుకుంటా మూత పెట్టి ఉడికించాం కదా ఫ్రెండ్స్. ఫైనల్లీ ఇలా తయారైపోయింది మన చికెన్ కర్రీ. చూడండి నూనె ఎలా తెరులుతుందో. సో రెడీ అయిపోయింది అనమాట. ఇంకా ఉప్పు కారాలు అన్నీ సరిపోయినాయి, మనం ప్రత్యేకంగా మళ్ళీ వేసుకునే పని లేదు. ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర చల్లుకొని దించుకోవడమే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా చికెన్ కర్రీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియోని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.